హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 36. ఈరోజు ఎపిసోడ్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది కదా. నేను చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఫోన్ పక్కన పెట్టేసి రిలీఫ్గా నాకు నచ్చిన మూవీ చూసి రిలాక్స్ అయ్యానండి. ఎప్పుడూ పని 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 అంటూ పరుగులు పెట్టడం కాకుండా కొంచెం సేపు మన కోసం మనం ఆలోచించడం కూడా ఇంపార్టెంట్ కదా. అందుకనే అర్థం చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూప కళ్ళల్లో చిన్న కన్నీటి పొర. ఆ ఫ్లోర్లో అడుగు పెట్టగానే కొంచెం దడగా అనిపిస్తోంది. అడుగులు తడబడుతున్నాయి. గట్టిగా ఊపిరి పీల్చుకుని ధైర్యంగా కృష్ణమూర్తి చెప్పిన రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ ట్యాప్ చేసింది. తన ఫోన్లో వీడియో ఆన్ చేసి పట్టుకుంది. రూపని చూస్తూనే చిరునవ్వుతో తలుపు తీశాడు. రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, లోపలికి రా అంటూ అడ్డు తప్పుకున్నాడు. రూప రూమ్లోకి వస్తూనే ఒక్కటే దగ్గుతూ నాకు కొంచెం వాటర్ కావాలి అని అడగడంతో ఓకే ఓకే తీసుకువస్తాను అంటూ కృష్ణమూర్తి వాటర్ తీసుకురావడానికి పక్కకు వెళ్ళాడు. వెంటనే రూప ఆ రూమ్ వ్యూ మొత్తం కనిపించేలాగా ఒక పక్కగా తన ఫోన్ వీడియో ఆన్ చేసి పెట్టేసింది. వాటర్ తీసుకువచ్చి ఇచ్చాడు కృష్ణమూర్తి. కొంచెం తాగినట్లు తాగి పక్కన పెట్టేసింది. తన వైపు అలాగే చూస్తున్న కృష్ణమూర్తి చూపులకు చెప్పలేనంత ఇబ్బంది పడుతోంది రూప. నాకు తెలుసు నువ్వు కాదనవని, వస్తావని అనుకుంటూనే ఉన్నాను. రూప భుజాలను గట్టిగా ఒత్తుతూ దగ్గరికి తీసుకుంటున్న కృష్ణమూర్తిని ఆగండి, ఒక నిమిషం ఆగండి, ముందు మీతో నేను మాట్లాడాలి ఆపింది రూప. అతని స్పర్శకి చెప్పలేనంత ఇబ్బంది పడుతూ తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. ఎన్ని రోజుల నుంచి నీ మీద ఆశ పెంచుకున్నానో తెలుసా. ఇంత దగ్గరగా నిన్ను చూస్తుంటే అని మరింత దగ్గరగా వస్తున్నాడు కృష్ణమూర్తి. రూప లేని నవ్వుని నటిస్తూ తెలుస్తోంది, మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమవుతోంది. ముందు ఒక్క 10 నిమిషాలు మాట్లాడుకుందాం. సరే ఇక్కడి వరకు వచ్చావు అంటేనే అన్నింటికీ ఒప్పుకున్నావని అర్థమవుతోంది. నీకు నేను నచ్చానా అని 60 ఏళ్ల కృష్ణమూర్తి తనను అడుగుతుంటే చెప్పలేనంత జిగుస్తగా అనిపిస్తోంది తనకి. అయినా తన ఫీలింగ్స్ ఏవీ బయటపడకుండా ఆగండి, తొందర ఎందుకు, మీతో మాట్లాడాలి అంటూ నవ్వుతూనే తన మీద అతను చేతులు వేస్తుంటే వాటిని తీసేస్తూ నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు అంటే నీకు నేను నచ్చాను కదా మరొకసారి అడిగాడు. మీకు కొంచెం వయసు ఎక్కువ, కానీ చాలా విశాల హృదయం ఉన్నవాళ్ళు, లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటా అనడం ఏమిటి. రూపా, నువ్వు అది బాగా గుర్తుంచుకున్నట్లున్నావు. అప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను ఒప్పించడానికి అలా అన్నాను. నిజానికి పెళ్లి చేసుకోవడం కుదరదు. ఓ, కుదరదా? ఎందుకు కుదరదో తెలుసుకోవచ్చా? రూపా, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఈ వయసులో నేను పెళ్లి చేసుకుంటే అందరూ ఏమనుకుంటారు? ఓ అవునా, మరి ఈ వయసులో మీకు ఒక ఆడదాని అవసరం వచ్చింది కదా, అందులోనూ నాలాంటి ఒక 24 ఏళ్ల అమ్మాయితో. రూపా, ఇది మనిద్దరి మధ్యే ఉంటుంది, ఎవ్వరికీ చెప్పను, నువ్వు కూడా చెప్పకు. అప్పుడే నీకు కూడా ప్రైవసీ ఉంటుంది. పెళ్ళెందుకు, దీని గురించే కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఇక్కడికి వచ్చేద్దాము. ఎంజాయ్ చేశాక ఎవరి దారి వారిది. పెళ్ళైతే చేసుకోలేను, కానీ మీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను. ఓ, అంటే ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పకూడదు అంటారు, కానీ ఎందుకు? ఈ విషయం అందరికీ తెలిస్తే పరువు పోతుంది, నాకే కాదు నీకు కూడా. మరి ఆ రోజు మీ ఆఫీస్లో చాలా ఖచ్చితంగా, చాలా గట్టిగా చెప్పారు కదా, ఈ పనికి నేను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని, లేకపోతే నన్ను మా అక్కని చంపేస్తాను అని బెదిరించారు కదా. అవి 2 అబద్ధమేనా? రూపా, ఇప్పుడు ఆ డిస్కషన్ అంతా ఎందుకు, టైం వేస్ట్ చేయకు అంటూ తన దగ్గరికి వస్తున్నాడు కృష్ణమూర్తి. మాట్లాడండి, ఎందుకంత తొందర? ఈ రూమ్ వరకు వచ్చాను, నేనెక్కడికి పోతాను? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. కృష్ణమూర్తిని ఆపుతూ అంది రూప. ఏం కావాలి నీకు?
తన వైపు ఆశగా చూస్తూ అడుగుతున్నాడు కృష్ణమూర్తి. అవును సార్ కావాలి. రూపా, నువ్వు ఒప్పుకోకపోతే అలా చేస్తాను అన్నాను, కానీ ఒప్పుకున్నావు కదా. నా నుంచి నీకు మీ అక్కకి ఏ ప్రమాదము ఉండదు. మీ అక్క ట్రీట్మెంట్కి కావాల్సిన మనీ అంతా నేనే ఇస్తాను. ఓ, ఒప్పుకున్నాను కాబట్టి ప్రమాదం లేదు. ఒప్పుకోకపోతే? రూపా, ఇప్పుడు అదంతా ఎందుకు మాట్లాడుతున్నావు? ప్లీజ్ చెప్పండి. నేను రాకపోతే మీరు అన్నంత పని చేసేవారు కదా. లేదు, నీతో ఒక్క రోజైనా శారీరక సుఖాన్ని పొందాలని నా ఆశ. అందుకే కదా అలా బెదిరించాను. చంపేవాడిని కాదు, ఎలాగైనా నిన్ను పొందడానికి మాత్రం ప్రయత్నించేవాడిని. అందుకు మీ అక్కని చంపాల్సి వచ్చినా సరే ఉన్నది ఉన్నట్లు ఏది దాచకుండా చెప్పేశాను. చాలా, ఇంకా నన్ను ఆపకు. ఒక్క నిమిషం. లాస్ట్గా ఒక్క ప్రశ్న, ఆ తర్వాత మీ ఇష్టం. ఏమిటి? ఈ విషయం మీ అబ్బాయి వర్ధన్కి తెలిస్తే? నో, అస్సలు తెలియడానికి వీల్లేదు. వాడికి తెలియకుండా మెయింటైన్ చేద్దాం రూపా. అయినా ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పవు, నేను చెప్పను. ఒకవేళ నేను చెప్తే? కృష్ణమూర్తి గట్టిగా నవ్వుతున్నాడు. నేను సీరియస్గా అంటున్నాను. ఒకవేళ నేను చెప్తే? ఏ ఆడపిల్ల తన ఎఫ్ఐఆర్ గురించి మరొకటితో డిస్కషన్ చెయ్యదు. అలా చెప్తే నష్టపోయేది నువ్వే. ఇంకా ఈ మాటలు చాలు, రా అంటూ ఒక్కసారిగా తను వేసుకున్న చున్నీ పట్టుకుని గట్టిగా లాగేశాడు. అయితే మీరు చెప్పేది ఒక్కటే, నేను మీ అవసరాలు తీర్చాలి. అందుకు మీరు నాకు డబ్బులు ఇస్తారు. ఒప్పుకోకపోతే మమ్మల్ని చంపేస్తారు. పైగా నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు, సైలెంట్గా ఉండాలి, అంతే కదా. ఏంటే ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఊరుకుంటుంటే ఇదే మాట్లాడుతున్నావు. అన్నీ ముందుగానే చెప్పాను కదా. నువ్వు వస్తావా రావా, లేకపోతే బలవంతం చేసి లొంగ తీసుకోవాలా? రూప భయంగా 2 అడుగులు వెనక్కి వేసింది. ఏంటి కంగారు పడుతున్నావు? భయంగా ఉందా? అలవాటైపోతుంది, మొదటిసారి కదా నీకు. ఈరోజు నీ అందాన్ని తనివి తీరా అనుభవిస్తాను అంటూ అదొక రకంగా నవ్వుతూ మీసం దువ్వుకుంటూ ముందుకు వస్తున్న కృష్ణమూర్తిని చూస్తే దడగా అనిపించి కొంచెం వెనక్కి తగ్గింది. ఏంటి వెనక్కి అడుగులు వేస్తున్నావు? ఎక్కడికి పోదామని అంటూ ఒక్కసారిగా తనని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఒళ్ళంతా గొంగులి పురుగులు పాకుతున్నట్లు అనిపించింది రూపకి. వదులు అంటూ అతనిని తోసేసి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడానికి ట్రై చేస్తోంది. రూపని ఎటూ వెళ్ళనివ్వకుండా ఆపుతూ, ఏంటే ఒప్పుకున్నట్లే ఒప్పుకుని ఎదురు తిరుగుతున్నావు? నా గురించి నీకు తెలీదు. నాకు ఇలాంటివి ఏమీ కొత్త కావు. ఒప్పుకుంటే ఒక రకం, ఒప్పుకోకపోతే ఇంకొక రకం అంటూ రూపని ఒక్కసారిగా ఎత్తి మంచం మీద పడేశాడు. రూప మరొక వైపు మంచం దిగి పరిగెడుతోంది. ఎక్కడికి పోతావే అంటూ ఒక్కసారిగా తన వైపుకి వెళ్ళి తనలో చెలరేగుతున్న పశుత్వాన్ని చూపిస్తూ రూపని లాగిపెట్టి 2 కొట్టాడు. రూప అరుస్తూ కింద పడిపోయింది. జుట్టు పట్టుకుని బరబరా లాక్కు వెళ్ళి మంచం మీద పడేశాడు. తన షర్టు ప్యాంటు తీసి పక్కకి విసిరేశాడు. అమాంతం తనను ఆక్రమించడానికి మీద పడుతున్న కృష్ణమూర్తిని తన బలమంతా ఉపయోగించి పక్కకు తోసేసి లేవబోయింది రూప. మళ్ళీ తనని ఆపడానికి ప్రయత్నిస్తూ తన మీదకి రావడానికి ట్రై చేస్తున్న కృష్ణమూర్తి చేతిని గట్టిగా కొరికేసింది. రూప ఎంత గట్టిగా కొరికింది అంటే చర్మం చిట్లిపోయి పళ్ళు దిగి రక్తం కారుతోంది. గట్టిగా కృష్ణమూర్తి అరుస్తూ పక్కకు తప్పుకోగానే వేగంగా పరిగెత్తి టేబుల్పై ఉన్న హ్యాండ్ బ్యాగ్ అందుకుని అందులో ఉన్న ఒక చిన్న సీసా తీసి వణుకుతున్న చేతులతో మూత తీసి అవతల పడేసి అందులో ఉన్న యాసిడ్ వాడి మొహాన విసిరి కొట్టింది. అంతే, గావు కేకలు పెడుతూ హొసేయ్ ఏం చేశావే అంటూ రూపని పట్టుకోవడానికి తెగ ట్రై చేస్తున్నాడు. కృష్ణమూర్తి చేతికి అందకుండా దూరంగా నడుస్తూ గట్టిగా నవ్వుతూ వాడి బాధని కల్లారా చూస్తూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంది రూప. మంట భరించలేకపోతున్నాను, గావు కేకలు పెడుతున్నాడు కృష్ణమూర్తి. ఒసే ముండా, నిన్ను చంపేస్తానే అంటూ తన నోటికి వచ్చిన పచ్చి బూతులన్నీ తిడుతున్నాడు. చేతులతో తడుముతూ
రూపని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రూప అతని చేతికి చిక్కకుండా వెనక్కి జరిగి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అతనికి అందకుండా జాగ్రత్త పడుతూ, చూడ్రా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఏం చేస్తావో చేసుకో, అయినా నీ కళ్ళకి నేనెలా కనిపిస్తున్నాన్రా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లలంటే ఎంత లోకువా? నీ కొడుకు కన్నా చిన్నదాన్ని కదా నేను. నాలో ఒక బిడ్డని చూడలేకపోయావా నువ్వు? కేవలం ఆడతనం మాత్రమే కనిపిస్తోంది కదరా నీకు? పశువా, నువ్వేమైనా నాకు ఫ్రీగా షెల్టర్ ఇచ్చావా? వర్క్ చేస్తేనే కదా ఇచ్చావు. వర్క్ సబ్మిట్ చేయడానికి ఆఫీస్కి వస్తే పక్కలోకి రమ్మని పిలుస్తావా? రాకపోతే చంపేస్తాను అని బెదిరిస్తావా? నీలాంటి వాడిని చంపేసినా తప్పులేదు. ఇప్పుడు నీ కాలిపోయిన మొహాన్ని నీ కొడుకుకు చూపించు. వాడు అడుగుతాడు, ఏమైంది నాన్నా అని. ఏం చెప్తావో చెప్పుకో. బయటికి వచ్చి నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మమ్మల్ని ఏదో చేద్దామని అనుకుంటే ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన చెత్త, నీ దరిద్రపు ప్రవర్తన మొత్తం నేను రికార్డ్ చేసి ఉంచాను. ఈ వీడియో ఇంకొకరికి పాస్ అయిపోయింది కూడా. మేము సేఫ్గా ఉన్నంత వరకే నువ్వు సొసైటీలో రెస్పెక్ట్గా బ్రతుకుతావు. అలా కాదు అని మమ్మల్ని ఏదైనా చేయడానికి ట్రై చేస్తే మాత్రం వెంటనే మీడియాకి ఇస్తాను. నువ్వు నన్ను కానీ మా అక్కని కానీ టార్గెట్ చేశావో వెంటనే ఈ వీడియో మీడియాకి వెళ్తుంది. నేను నీకు భయపడి ఎక్కడికో పారిపోవట్లేదు. నీ కళ్ళ ముందే మీ టెంట్ హౌస్లోనే ఉంటాను. ఖబర్దార్ అంటూ వెళ్తూ తన ఫోన్ తీసుకుని తన కోసం చేతులతో తడుముతూ వెతుకుతున్న కృష్ణమూర్తిని వెనక నుంచి కసిగా లాగిపెట్టి ఒక్కటి తన్ని పర్వర్టెడ్ అని తిడుతూ చెదిరిన తన జుట్టుని సరిచేసుకుంటూ ఏదో సాధించాను అన్న తృప్తితో వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ చిరిగిన తన చుడీదార్ కనిపించకుండా చున్నీతో కవర్ చేసుకుంటూ స్పీడ్గా హోటల్ నుంచి బయటికి వచ్చేసింది రూప. రూప ఫేస్కి మాస్క్ పెట్టుకుని వడివడిగా అడుగులు వేస్తోంది. ఏదో గుర్తుకు వచ్చినట్లు అయ్యి ఫాస్ట్గా మళ్ళీ వెనక్కి తిరిగి రిసెప్షన్లో ఫోన్ తీసుకుని అంబులెన్స్కి కాల్ చేసి ఫలానా హోటల్లో ఫలానా రూమ్లో ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని చెప్పి కాల్ కట్ చేసి ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా వడివడిగా బయటికి వచ్చి ఆటో పట్టుకుని ఇంటికి చేరుకుంది. లోపలికి వెళ్ళి చూస్తే దీప కాళ్ళ నిండా రక్తం. హ్యాండ్ బ్యాగ్ పక్కన పడేసి, అక్క అంటూ దీప దగ్గరికి పరిగెత్తింది. ఏమైందే? ఏమిటి ఈ రక్తం? దగ్గరగా వచ్చిన రూప చెంప కోపంగా చెల్లున పగలకొట్టింది దీప. ఏమనుకుంటున్నావే? అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి? నా మాటంటే నీకు లెక్కలేదా? అంతలాగా తీసి పడేస్తున్నావు. ఆ దరిద్రుడు రమ్మంటే వెళ్తావా? ఏం చేసి చచ్చావు? వాడితో పడుకుని వచ్చావా? అంతకంటే చావడం నయం కదూ అంటూ ఆవేశంగా ఊగిపోతోంది దీప. అక్క అక్క నీ చెయ్యి అంటూ రూప దీప చెయ్యి పట్టుకుని తనలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యంగా ఆనంద బాష్పాలు కారుస్తూ అలాగే తన అక్క చేతిని తన బుగ్గలకు తాకించుకుని, అక్క నీ చెయ్యి కదులుతోంది, నువ్వు నన్ను కొట్టావు. రూప కళ్ళల్లో ఆనందం. వదులు వదులు వదిలించుకుంటోంది దీప. అక్క నేనే తప్పు చెయ్యలేదు, అమ్మ మీద ఒట్టు కన్నీళ్లతో అంది రూప. మరేమిటే నీ ఒంటి నిండా ఈ గాయాలు, ఈ గోర్ల గుర్తులు? రూప శరీరాన్ని చేత్తో రాస్తూ ఏడుస్తూ అంది దీప. జరిగిందంతా వివరంగా 1 by 1 చెప్పింది రూప. ఎంత పని చేశావే? నేలన పోయే దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకున్నట్లు ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేస్ నీ మీద పెడతాడు వాడు. నాకు చాలా భయం వేస్తుంది రూప. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా? పద, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కంగారు పడిపోతోంది దీప. వద్దక్క, ఇంక మనం పరిగెత్తలేము. పరుగు పెట్టే కొద్దీ మనల్ని ఏడిపిస్తూనే ఉంటారు. ఇలాంటి వెధవలు అడుగడుగునా సమాజంలో ఎదురవుతూనే ఉంటారు. భయపడకు. అసలు ముందు నీ కాలుకేమైందో చెప్పు. ఏంటి రక్తం అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి దీపక్ కాలు ఒళ్ళో పెట్టుకుని డ్రెస్సింగ్ చేసింది. చెప్పవేంటక్క, ఏమైంది? నువ్వలా వెళ్ళిపోతే
బలవంతంగా లేవడానికి ప్రయత్నించాను. వీల్ చైర్ ఫుడ్ లేయర్ ఒక్కసారిగా గీరుకుపోయింది. కన్నీళ్లతో రూప వైపు చూస్తూ తన తల మీద ప్రేమగా చెయ్యి వేసి రాస్తూ అంది దీప. ఏంటక్క నువ్వు? నాకేమవుతుంది? వచ్చేస్తాను అని చెప్పాను కదా. చూడు, ఇప్పుడు నీ ముందే ఉన్నాను. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ దీప వైపు చూస్తూ అంది రూప. రూప, ఇప్పటికైనా నా మాట విను. అర్జున్ సార్కి ఫోన్ చెయ్యి. జరిగిందంతా చెప్పేసెయ్యి. నీకు ఇష్టం లేకపోతే ఆయన షెల్టర్ తీసుకోవద్దు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ హెల్ప్ మనకి ఇప్పుడు ఎంతైనా అవసరం. నువ్వు చాలా పెద్ద రిస్క్లో ఉన్నావు, నీకు తెలియట్లేదు. అక్క ప్లీజ్, మాట్లాడితే చాలు అర్జున్ సార్ అని అనద్దు. ఎన్ని రోజులని మనకి ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తూ హెల్ప్గా ఉంటారు. మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. నువ్వు ఎక్కువగా ఆలోచించకు, నేను ఒక సొల్యూషన్ ఆలోచించాను అంటూ దీప వీల్ చైర్ తోసుకుంటూ తీసుకువెళ్ళి తనని బెడ్ మీద పడుకోబెట్టింది. ఇప్పుడే వస్తాను అంటూ రూప అక్కడి నుంచి వస్తుంటే రూప చెయ్యి పట్టుకుంది దీప. ఏంటక్క? రూప, నాకు చాలా భయంగా ఉందమ్మా. ఈ ఒక్కసారికి ప్లీజ్ నా మాట వినవా? అక్క, ముందు మనం ప్రయత్నిద్దాము. మన వల్ల కాకపోతే నేను ఖచ్చితంగా అర్జున్ సార్ని అప్రోచ్ అవుతాను, సరేనా? సరే, తల ఊపింది దీప. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందక్క. కీచకుడు లాంటి ప్రవర్తన ఉన్న కృష్ణమూర్తికి బుద్ధి చెప్పాను. మరొక వైపు నీలో స్పందనని గమనిస్తున్నాను. మనకి కూడా మంచి రోజులు వస్తున్నట్లు ఉన్నాయి. చిన్న నవ్వు నవ్వుతూ ఫోన్ తీసుకుని తేజాకి డయల్ చేసింది రూప. ఏంటే, ఏమైంది? మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? రెస్పాండ్ లేదేంటి అడిగింది తేజ. తేజ ప్లీజ్, ముందు నేను చెప్పేది విను. ఇమీడియట్లీగా నీతో నేను మాట్లాడాలి. త్వరగా, వీలైనంత త్వరగా ఇక్కడికి రా ప్లీజ్. ఏమైందే? ఎందుకు? చెప్తాను, ముందు నువ్వురా. ఓకే, 10 minutes ఆన్ ద వే. రూప మాటలు వింటూ ఇప్పుడు తేజ ఎందుకే ఇక్కడికి అడిగింది దీప. అక్క, తేజ చాలా చాలా మంచిది, మనకి హెల్ప్ చేస్తుంది. కృష్ణమూర్తి నాతో ప్రవర్తించిన ప్రవర్తన మొత్తం నేను వీడియో తీశాను. అదంతా తేజాకి చూపిస్తాను. రూపా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి విషయాలు బయటికి చెప్తే నీ పరువే పోతుంది. వాడు బానే ఉంటాడు. వద్దమ్మా, ఇప్పటికే నీ జీవితంలో చాలా అవమానాలు, పడకూడని మాటలు పడ్డావు. ఇప్పుడు ఇదొకటా? అక్క, నేనే తప్పు చేయలేదు. నా పరువెందుకు పోతుంది? తప్పు చేస్తున్న వాళ్ళని ఎందుకు ఎవరు ఏమీ అనరు? ఏ తప్పు చేయకపోయినా నేనెందుకు భయపడాలి? రూపా, నీ బుర్ర పని చేయట్లేదా? వాడి మీద నువ్వు యాసిడ్ పోసావు. నువ్వే ప్రూఫ్ చూపిస్తానంటావా? నీకు దండం పెడతాను, నా మాట విను రూపా. చాలా చాలా కంగారు పడిపోతోంది దీప. అక్క అక్క ప్లీజ్, అక్క ముందు నేను చెప్పేది విను అంటూ వాళ్ళ అక్కని కంట్రోల్ చేసి, అక్క అది నేను ఆత్మరక్షణ కోసం చేశాను. తప్పించుకోవడానికి ప్రయత్నించాను. వాడు వదల్లేదు. మురుగన్లాగా నా మీద పడి ఎలాగైనా లొంగ తీసుకోవాలని చూశాడు. చిచి, తలుచుకుంటేనే చిరాకుగా అనిపిస్తోంది. నొసలు చిట్లించి అంటోంది రూప. ఏది ఏమైనా అతను ఒక పెద్ద పారిశ్రామికవేత్త. పెద్దవాళ్లతో వ్యవహారం. తెలిసి తెలియక నువ్వు వేసే ఒక్క అడుగు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది రూప. కంగారు పడుతూ అంది దీప. పెద్దవాళ్ళు కనుకే వాళ్ళ పరువు గురించి ఆలోచిస్తారు. ఈ వీడియో ఎక్కడ బయటికి వస్తుందోనని భయపడి చస్తాడు. నా విషయంలో, నీ విషయంలో ఇన్వాల్వ్ అయితే ఈ వీడియో నేను లీక్ చేస్తానని స్ట్రాంగ్ డోస్ ఇచ్చి వచ్చాను వాడికి. ఎంత పని చేశావే! రాత్రికి రాత్రి మన ఇంటి మీదకి నలుగురు వచ్చి నన్ను ఏదైనా చేసి ఫోన్ లాక్కొని పోతే ఏం చేస్తావు? లేదక్క, అలా జరగదు. ఈ వీడియో ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికీ పాస్ చేశానని చెప్పాను. మనకేదైనా హాని జరిగితే తెర వెనక ఉన్న వాడి దరిద్ర రూపం పబ్లిక్ అంతా చూస్తుందని చెప్పాను. ఏమో తల్లి, ఇదంతా వర్కౌట్ అవుతుందో అవ్వదో. నీకు డౌట్గా ఉంది కదక్క, ఇప్పుడే క్లారిటీ ఇస్తాను అంటూ టీవీ ఆన్ చేసింది. బ్రేకింగ్ న్యూస్
అంటూ రకరకాల న్యూస్ వస్తోంది. సిటీలో జరిగే అన్ని న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఎన్ని ఛానల్స్ మార్చినా కృష్ణమూర్తి న్యూస్ మాత్రం రావట్లేదు. చూసావా అక్క, వాడు ఒక పక్కన యాసిడ్ దాడికి గురై చచ్చేలాగా ఉన్నాడు. కానీ అంత పెద్ద బిజినెస్ మ్యాన్కి అంత ప్రమాదం జరిగినా న్యూస్లోకి రావట్లేదు. దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది? వాడి గురించి పబ్లిక్కి తెలియడానికి ఇష్టపడట్లేదు. ఏమోనే, ఒకవేళ అదే హోటల్లో వాడికి ఏమైనా అయిందేమో. లేదక్క, వాడికి ఏమీ కాదు. నీకెలా తెలుసు? అంత స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నావు? నేను వస్తూ అంబులెన్స్కి కాల్ చేసి వచ్చాను. ఈ పాటికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కావాలంటే ఇప్పుడే నీకు ప్రూఫ్ చూపిస్తాను అంటూ వర్ధన్కి కాల్ చేసింది రూప. వర్ధన్ ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. చూసావా అక్క, వర్ధన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నా నుంచి వాడికి ఒక చిన్న మిస్డ్ కాల్ వెళ్తే చాలు 10 సార్లు కాల్ చేస్తాడు. అలాంటిది నేను ఇప్పుడు 10 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. కన్ఫర్మ్గా వర్ధన్కి కూడా విషయం తెలిసింది. ఈ విషయం బయటికి రావడం అంటూ జరిగితే వాళ్ళ నాన్న స్టేటస్, ప్రెస్టేజ్ అంతా సర్వనాశనం అయిపోతుందని భయం. సో బయటికి రానివ్వరు. రూప, దీప మాట్లాడుకుంటూ ఉండగానే తేజ అక్కడికి వచ్చింది. ఏంటే, ఏమైంది? ఇద్దరూ అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. నువ్వెందుకు ఏడుస్తున్నావక్క? దీపని చూస్తూ అడిగింది తేజ. రూప కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. ఇద్దరి వైపు మార్చి చూస్తోంది. రా తేజ, కూర్చో అంటూ వెళ్ళి డోర్ వేసి వచ్చింది రూప. ఏంటి ఇద్దరూ అలా ఉన్నారు? తేజ, ఒకటి చెప్పు. ఒకరి నుంచి మనకి ప్రమాదం ఉందని తెలిస్తే కొద్ది క్షణాలలోనే మన జీవితం వాళ్ళ చేతుల్లో నాశనం అయిపోతుంది అని తెలిస్తే మనల్ని మనం రక్షించుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వాడిని ఏదైనా చేస్తే అది తప్ప? ఏంటి రూపా, లాజిక్గా ఏదేదో మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. ముందు ఏం జరిగిందో చెప్పు. ముందు నీ అభిప్రాయం చెప్పు. అలా చేస్తే అది నేరం అవుతుందా? నాకు తెలిసి మనల్ని మనం రక్షించుకోవడానికి ఏదైనా చేయొచ్చు. ఆత్మరక్షణ కోసం చేసింది నేరం ఎలా అవుతుంది? థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ. రూప కళ్ళ నిండా కన్నీళ్ళు. అరే, ఏమైంది రూప, ఎందుకు ఏడుస్తున్నావు? దీప కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. అయ్యో, ఏమైంది? ఇద్దరూ ఎందుకలా ఏడుస్తున్నారు? నాకు కంగారుగా అనిపిస్తోంది. ప్లీజ్ చెప్పండి అంది తేజ. తేజ, ఈ వీడియో చూడు, నీకు అర్థమవుతుంది అంటూ రూప కృష్ణమూర్తి వల్గర్ బిహేవియర్ ఉన్న వీడియో చూపించింది తేజకి. తేజ ఆ వీడియో చూసి, చిచి, ఏమిటే ఇదంతా అంటూ ఒక్కసారిగా రూపని దగ్గరికి తీసుకుంది. తేజ, నేను నిజంగా కావాలని చెయ్యలేదు. నాకేం చేయాలో అర్థం కాక వాడు చెప్పినట్లు చెయ్యకపోతే నన్ను మా అక్కని చంపేస్తానని బెదిరించాడు. అందుకనే నాకు ఇష్టం లేకపోయినా ఆ హోటల్ రూమ్కి వెళ్ళవలసి వచ్చింది. పైగా నేను ఈ విషయం ఎవరికీ చెప్పకూడదుట. వాడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను ఆ హోటల్కి వెళ్ళాలిట. నాకు కావాల్సినవన్నీ కొనిస్తానంటున్నాడు. ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రవర్తన. రూప గొంతు పూడుకుపోతోంది. రూప, ప్లీజ్ ఏడవకు. యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్. బట్ ఇంకా నువ్వు ప్రాబ్లంలోనే ఉన్నావు. కృష్ణమూర్తి అంకుల్ నార్మల్ మనిషి కాదు, పెద్ద పారిశ్రామికవేత్త. అంత ఈజీగా వదిలిపెట్టడు రూప. ఈ విషయాన్ని మనం అర్జున్ సార్ని అప్రోచ్ అయితే మంచిది. వద్దు తేజ. ఏయ్, ఇంకా ఇంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా వద్దు అంటున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడు అనుకుంటే నిన్ను మీ అక్కని లేకుండా చేయడం ఎంతసేపు చెప్పు. కానీ వాడు అలా చెయ్యడు. ఎందుకంటే ఈ వీడియో నా చేతుల్లో ఉంది కాబట్టి, సొసైటీలో వాడు తలెత్తుకుని తిరగాలి కాబట్టి. కానీ ఈ వీడియో పబ్లిక్లోకి వెళ్ళదు కదా రూపా. నువ్వు సోషల్ మీడియాలో ఈ వీడియో పెడతావా ఏంటి? లేదు, అలా చేస్తే వాడి నుంచి నాకు ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. పరువు తీసేసింది, ఇంకా అది ఉంటే ఏంటి పోతే ఏంటి అని ఏదో ఒకటి చేసే వరకు నిద్రపోడు. వాడు జుట్టు నా చేతుల్లో ఉన్నంత వరకే నేను మా అక్క సేఫ్గా ఉంటాము. ఒసేయ్, నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అర్జున్ సార్ని అప్రోచ్ అవుదామంటే వద్దంటున్నావు. నువ్వేం చేయాలనుకుంటున్నావు?
టెన్షన్గా అడిగింది తేజ. తేజ, నాకు నీకన్నా ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ లేరు. ఇదే వీడియో నీకు నేను పాస్ చేస్తాను. సేఫ్గా ఉంచుతావా? ఓఎస్, ఖచ్చితంగా ఉంచుతాను. రూప తన ఫోన్ నుంచి తేజకి అదే వీడియో సెండ్ చేసింది. నేను మా అక్క ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేయవలసి వస్తే నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో డౌన్లోడ్ చెయ్యి. ఈ చిన్న సహాయం చెయ్యి చాలు. అదేదో ఇప్పుడే చేయొచ్చు కదా. తేజ, కృష్ణమూర్తి మీద మాత్రమే నా కోపం, వర్ధన్ మీద కాదు. 60 ఏళ్ల ముసలివాడు, అతని జీవితం అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ వర్ధన్ వారసుడు. ఆ తండ్రి కొడుకు అంటూ వర్ధన్ని ఎవరూ తిట్టడం నాకు ఇష్టం లేదు. తండ్రి చేసిన తప్పులకి పిల్లలని అనడం కరెక్ట్ కాదు. రూపా, మరీ ఇంత ఖచ్చితంగా ఉంటే ఎలాగే? ఈ రోజుల్లో అసలు నీలాగా ఎవరు ఉండరు. వర్ధన్ మేం కష్టంలో ఉన్నప్పుడు మాకు సహాయం చేశాడు తేజ, ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు నేను మా అక్క ఈ ఇంట్లో ఉన్నామంటే అందుకు కారణం వర్ధన్. వాళ్ళ నాన్న తప్పులు అతని మీద రుద్దలేను. ప్లీజ్, మాకేదైనా అయితే ఈ వీడియో పాజ్ చేయి చాలు. నీకేమైనా మెంటలా? నీకేదైనా అయ్యే వరకు నేను చూస్తూ ఉంటానా? ప్లీజ్ తేజ, ఆర్గ్యూ చేసే ఓపిక లేదు. సరే అని చెప్పు. రూప ఎమోషనల్ అవుతుంటే తేజ ఆర్గ్యూ చేయలేదు. సరే అని అప్పటికి అని ఆలోచిస్తోంది. ఆ రోజంతా తేజ రూప వాళ్ళకి తోడుగా అక్కడే ఉండిపోయింది. వామ్మో, దీనికి బాగా మెంటల్ పెరిగిపోయింది. అర్జున్ సార్ని కాంటాక్ట్ అవ్వద్దు అంటుందేంటి? ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాలి అంటే ఎన్ని గట్స్ ఉండాలి? ఇది ఇలాగే అంటుంది. నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని తేజ ఆలోచిస్తోంది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.